నవ్య ఖాళీ లేదు. ఆ! ఖాళీ లేదని చెప్పి ఇలా లైవ్‌లో తిరుగుతున్నావా? యాహ్! టిప్స్ చెప్పు రాదు. పాపం కదా! నా రీల్స్ చూడండి ప్లీజ్. 100% 100% నర్సింగ్ అన్నా. ఎక్కడి నుంచి ఇంతకి? నర్సింగ్ ఏ. హాయ్ అన్నా. ఎక్కడి నుంచి? అదే తన లైవ్‌కి ఎప్పుడు ఎళ్ళడం, లైక్ చేసి వచ్చేయడమే తప్ప ఒక్కరోజు కామెంట్ చేసింది లేదు. ఎవరికి? లైవ్‌కెళ్ళి లైక్ చేసి వచ్చేస్తానంతే. ఎవరి లైవ్‌కి? నా నరేష్ అన్న లైవ్‌కి. నరేష్ అన్న ఎక్కడున్నాడు? నరాసింగా ఏంటిది? నరసింగా? ఓకే. ఇంకా చేయలేదా ఫోన్? చేయలే. చేసా లిఫ్ట్ చేయలే. చేయాలి మళ్ళా ఇప్పుడు. చేస్తా. సుగుణాకన్ను, మీరు రమ్యకి చేత్తా. ఏంటి నాకు కొన్ని కామెంట్లు రావట్లేదు? బ్లూ ఉంది కదన్నా అవును. పక్కన ఇక్కడ అది మెసేజ్ సింబల్ కనపడుతుంది కదా! ఓయమ్మో! పెద్ద యూట్యూబర్ అయిపోయాడు రోయ్! ధనుషు. దాని మీద దాని పెద్ద మీద యూట్యూబర్ క్లిక్ అయ్యాడు. చేసి పెద్ద యూట్యూబర్ అయ్యాడు. లైవ్ పెద్ద చాట్ అని యూట్యూబర్ పెట్టి అయ్యాడు. వస్తాను. పెద్ద యూట్యూబర్ అయ్యాడు. 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 తమ్ముడు తిన్నావా? తినేసానక్క. బజ్జీ పూరి తిన్నా. బజ్జీ పూరియా? పొద్దున్నే బజ్జీలేంది స్వామి? నేను ఇడ్లీ జ్వరం వచ్చినప్పుడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు తినను. హుహు. మేము మాత్రం జ్వరం వచ్చినా, ఏమొచ్చినా 90 మాత్రం 90 ఎంఎల్ ఇత్తాం. నేనే ఏత్తాను. కాకపోతే డబ్బులు లేక ఎయలేదు అంతే. సత్య ఆగు నువ్వు. ఏయ్! ఇంగో నువ్వు కీర్తి విషయం మాత్రం చెప్పొద్దు ధనుష్. ఎవరి విషయమైనా చెప్పు. కీర్తి విషయం మాత్రం చెప్పొద్దు. కీర్తియా? అక్కోయ్ ఇక్కడ ఏదో జరుగుతుంది అక్కోయ్. మళ్ళా కీర్తి అంటున్నాడు అక్కోయ్. కీర్తి వాళ్ళకి చెప్పమాకు. రాత్రి లైవ్‌లో మనం మాట్లాడాం గదా! ఆ లైవ్ గురించి చెప్పమాకు. నేను ఇంకో లైక్ ఇస్తాను ఆగు. ఓకే అక్క. అక్క మొత్తం మీద చాలా ప్రాసెస్ జరుగుతుంది అక్కోయ్. మీ ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి బ్రో ధనుష్ అనే ఉన్నావా? ఉన్నా. చిట్టి తమ్ముడికి చిట్టి. నువ్వు కీర్తి విషయం చెప్పకు. తనెళ్ళింది మళ్ళా ఐడీ మార్చుకొనొస్తది. రాత్రి లైవ్ తర్వాత నేను నీకు ఫోన్ చేసి చెప్తా ఆ విషయం గురించి. ఓకేనా? నువ్వు అనకు మళ్ళా నవ్యతో. కంగారు వాడికి ఆగాడు బుక్ చేస్తాడు. నవ్య అక్క ఉన్నావా? నవ్య అక్క ఎక్కడున్నా అర్జెంట్గా ఐడితో రావాల్సిందిగా కోరుతున్నాను. చిట్టి అంటే నవ్య అక్క కదా? అది వేరు, ఇది వేరు. కాదు లింక్ పంపు కాదు. ఈళ్ళిద్దరికి. చెప్పక మళ్ళా నవ్యతో. పందిగా కీర్తి మ్యాటర్ ఏదో చెప్పకు. ఓకేనా? సరే అక్క. అక్క మళ్ళా కీర్తి అంటున్నాడు చూడు మరి. మళ్ళా కీర్తి అంటావా? మరి కీర్తితో పులిహోర కలుపుతున్నాడు లైవ్ లో. పాడు ధనుష్. తండ్రి ప్రభువా నాకు పాటలు రావాలి. ఏదో ఒకటి. ఒకటి. ఏం లేదులే ఊరికనే అన్నాంలే. వదిలేయ్ కీర్తి, ధనుష్ ఏం చెప్పమని నేను ఫోన్ చేత్తా నీకు. చూసాక నాకు ఫోన్ చేసి చెప్తాను అంటున్నాడు కీర్తి గురించి. నువ్వు చెప్పక అంటున్నావు లైవ్ లో. నాకు ఇలా బుక్ చేయడం అంటే అదృష్టం.